సార్ బలమైన వాక్యం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నారు సార్. మధు ఉండవెల్లి నుంచి అడుగుతా ఉన్నారు. బలమైన వాక్యం అంటున్నారు కదా సార్. బలమైన వాక్యం చెప్పిండు. బలమైన వాక్యం అంటారు అంటే బలహీనమైనది కాని వాక్యం. ఓకే. అంటే ఇప్పుడు బలమైన వాక్యం అంటే నేను కొంచెం వాతావరణం తేలిక పరిచయానికి అలా చెప్పాను. కానీ ఇప్పుడు ఒక మనిషి బలమైన వాడు, మనిషి బలహీనుడు అని ఎలా మనం నిర్ణయిస్తాము? ఒకడు బరువు లేపలేడు, ఎక్కువ దూరం నడవలేడు, పనులు చేయలేడు, ఏ పని చెప్పినా నీరసం అలాగా ఉసూరం అంటుంటాడు, వాడు బలహీనుడు. ఇంకో మనిషి ఎంత బరువైనా లేపగలడు, ఏ పనైనా చేయగలడు, ఎంత దూరమైనా నడవగలడు, వాడికి పని అప్పగిస్తే వాడు చేయగలడు, వాడు బలవంతుడు. అలాగే ప్రసంగాలలో కూడా వినేవాళ్లలో ఏ పని చేయలేని ప్రసంగాలు ఉంటాయి. ఒక రక్షణ పొందడు, రక్షణ పొందిన వాడికి ఒక సంశయాలు తీర్చలేడు, వాడు విశ్వాసంలో బలపడడు. ఈ ప్రసంగం విన్న ఫలితంగా నేను ప్రార్థనా గదిలోకి వెళ్తానని, ఇంకా పరిశుద్ధంగా బ్రతుకుతానని, రహస్య పాపాలు వదిలేస్తానని, ఈ ప్రసంగం విన్నప్పుడు నేను యేసయ్య దేవుడని నేను గ్రహించానని, ఈ ప్రసంగం విన్నప్పుడు వేరే వాళ్ళకు సువార్త చెప్పాలని నేను బలంగా ప్రేరేపించబడ్డాను, ఇట్లాంటి లోపల ఆత్మకార్యాలు ఏమాత్రము జరగని ప్రసంగాలు ఉంటాయి. మంచిగానే 7 పాయింట్లు, 3 పాయింట్లు, 10 పాయింట్లు అని చెప్తాడు. విన్నంతసేపు సోది తప్ప అందులో జీవం ఉండదు. అంతా కూర్చున్న 200 మంది 300 మందిలో ఈరోజు ఈ ప్రసంగం విని నువ్వేం నేర్చుకున్నావు, ఏం తీర్మానం తీసుకున్నావు అంటే ఏం చెప్పరు. నేర్చుకోవడానికి వస్తాం ఏంటంటే గుడికి, ఆదివారం కాబట్టి వస్తాం, పుణ్యం కాబట్టి. తీర్మానం ఏముందండి, మామూలే కదా, ఆయన చెప్పాలి కనుక చెప్పాడు. ఇలాగ ఏ కార్యము వాళ్ళలో జరగకుండా ఒక ఆచారంగా గుడిలో కూర్చొని ఆయన చెప్పేదేదో విని వెళ్ళిపోతున్న వాళ్ళు ఎన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గుడికి వస్తున్న వాళ్ళలో ఒక్కడు కూడా రక్షణానుభవంలోకి, దేవుని సన్నిధిలో ఇంకా సమీపంగా ప్రార్థన చేయడానికి, సువార్త ప్రకటించడానికి ఏ మాత్రము ప్రేరేపించబడకుండా ఒక డెడ్ క్రిస్టియానిటీ బ్రతుకుతూ ఉన్నారు. బికాస్ ఆఫ్ ద డెడ్ మెసేజెస్. మృతమైన ప్రసంగాల ద్వారా మృతమైన సంఘాలు పుడతాయని రావెన్ హిల్ గారు, లెనార్డ్ రావెన్ హిల్ గారు చెప్తారు. వై రివైవల్ టారీస్ అని. తలలో పుట్టిన ప్రసంగాలు తల వరకే చేరుతాయి, హృదయంలో పుట్టిన ప్రసంగాలు హృదయాన్ని తాకుతాయి అని చెప్తాడు ఆయన, లెనార్డ్ రావెన్ హిల్ గారు. వై రివైవల్ టారీస్. ఆ పుస్తకం తప్పక చదవండి, నేను 100 సార్లు చెప్తున్నాను అందరికీ. కాబట్టి ఏ పని చేయలేని ప్రసంగాలు ఒక పక్క ఉంటుండగా, కొంతమంది ఆత్మాభిషిక్తులైన దైవజనుల ప్రసంగాలు ఎవరు వింటారో వాళ్ళ లోపల బలమైన కార్యాలు చేస్తాయి. కొంతమంది ఆ ప్రసంగాలు విని మారు మనసు పొందుతారు. జీవార్థమైన మారు మనసు అంటే రక్షణ లేనోళ్ళు రక్షణ కొరకు పొందేది జీవార్థమైన మారు మనసు. రక్షణ పొందిన వాళ్ళు తమ బలహీనతల విషయంలో ఒప్పించబడి మారు మనసు పొంది ఇక నుంచి నేను ఇంకా సంపూర్ణమైన పరిశుద్ధ జీవితం కొరకు ప్రయాసపడతానని కన్నీళ్లతో వాళ్ళకు కొత్త తీర్మానం చేయడానికి కొన్ని ప్రసంగాలు కారణమవుతాయి. విశ్వాసులు ఈ ప్రసంగాలు విని పై మెట్టు మీదకి ఎక్కుతారు. అలా ఎక్కించగలిగిన ప్రసంగాలు బలమైన ప్రసంగాలు. ఎన్నో ఏళ్ల బట్టి వాళ్ళకున్న ప్రశ్నలకు అనుకోకుండా సమాధానాలు దొరుకుతుంటాయి. ఏ ప్రశ్న అడ్డగించినందుకు వీళ్ళు దేవునిలో ముందుకు అడుగు వేయలేకపోయారు, పై మెట్టు ఎక్కలేకపోయారు, ఆ ప్రశ్న ఇప్పుడు క్లియర్ అయిపోతుంది, వాళ్ళకు అడుగు ముందుకేస్తారు. ఇలాంటి కార్యాలు జరిగించే ప్రసంగాలు బలమైన ప్రసంగాలు. ఏ కార్యము జరగకుండా ఏదో మ్రోగడి కంచు గణగణలాడు తాళము డబ్బాలో గులగరాళ్ళు వేసినట్టు గడగడమని మంచి భాష, మంచి పదజాలముతో ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ చూడండి అని చెప్పుకుంటాడు తప్ప ఒక్కడిలో ఆత్మకార్యం జరిగిన సంఘాలు వేల కొద్ది, లక్షల కొద్ది ఉన్నాయి. కాబట్టి ఆత్మాభిషిక్తులైన ప్రసంగికులు మనకు కావాలి.
ఉమ్. ఆత్మాభిషేకం లేని ప్రసంగాల వలన టైం పాసు, టైం వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు. ఓకే ఓకే సార్.